నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరం బస్టాండ్ లో మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా. పిడుగురాళ్లకు చెందిన అభిమాని వర్షితారెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్. దంపతుల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పూజలు. కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్. పోలీసు వాహనంలో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్న మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అద్దంకి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడారు. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీశక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్ లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైసీపీ అభిమాని వర్షితారెడ్డి వివాహ రిసెప్షన్ కు వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కుంచెరపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ లో జరిగిన వివాహ రిసెప్షన్ లో నూతన వధువరులు వర్షితారెడ్డి, క్రాంతి భాస్కర్ రెడ్డిని జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ జగన్ వారికి ఆశీస్సులు అందించారు. కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణులు పూజలు నిర్వహించారు. డైరెక్టర్ సంతోష్, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరు శ్రీధర్, సోమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు బ్రహ్మజ్యోతుల ప్రసాద్, ఈమని పవన్లు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేటికి 12 ఏళ్లు పూర్తయిందని, 2014-19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి బడ్జెట్ లో 25 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం పూర్తి అయ్యేలోపు అంచెలంచెలుగా సుమారు 270 కోట్లు పెంచారని, అనంతరం ఇప్పటి కూటమి ప్రభుత్వంతో మరింత మేలు జరుగుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం కూడా చేశారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని, బ్రాహ్మణులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ప్రకటించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలతోటి ఇంకా మరింత సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాలని చెప్పని కోరుతూ ఈ రోజున పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయడం జరిగింది. వెనకబడినటువంటి అగ్రవర్ణంగా పేరు పొందినటువంటి బ్రాహ్మణుల యొక్క కష్టాన్ని వస్తున్నా మీకోసం అనేటువంటి పాదయాత్రలో గుర్తించి ఆ రోజున ఇచ్చినటువంటి హామీ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 2014 సంవత్సరంలో ఈ యొక్క కార్పొరేషన్ ప్రకటించి ఘన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా బ్రాహ్మణులందరి మధ్యలో కూడా అపారమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం ఎలవేళలా కూడా సంతోషంగా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లేంతటి ఓపికని భగవంతుడి వారికి ఇవ్వాలని చెప్పని, మరిన్ని పథకాలని బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇచ్చి బ్రాహ్మణ్ కార్పొరేషన్ యొక్క అభ్యున్నతికి సహకరించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ 2014 ఆగస్టు 20వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆ సంవత్సరానికి గాను 10 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళా కార్పొరేషన్ కి పూర్వ వైభవం తీసుకొచ్చి మరిన్ని నిధులు ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల్ని ఆదుకునే విధంగా కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ స్థానిక మన పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామివారి దేవాలయంలో స్తోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ గారు పుచ్చిరామ్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రాహ్మణ ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ పెట్టి సుమారుగా పుష్కర కాలం అయిన సందర్భముగా మన భీమవరం తెలుగుదేశ పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ్ ప్రసాద్ గారు ఆదేశానుసారం భీమవరం వాస్తవుడి గుణపుల వాసులైనటువంటి మా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్కి మరిన్ని నిధులు ఇచ్చి బ్రాహ్మణ ఆశీస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేరుకు మాత్రమే అగ్రవర్ణాలు చాలా మంది బడుగు బలైన వర్గాలుగా వాళ్ళు బయటికి రాలేక చాలా చాలా ఇబ్బందికరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి అటువంటి వారిని ఆదుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పేసి భీమవరం పట్టణ బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కూడా ఈ రకంగా వారికి ఆశీర్వచనం అందించడం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద పోలీసు వాహనంలో గంజాయి మద్యం బాటిళ్లు బయటపడిన ఘటనపై అద్దంకి వైసీపీ నాయకులు జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాహనంలో గంజాయి బయటపడిన విషయాన్ని స్థానికులు వీడియో తీస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, వీడియోలో తీస్తే కేసులు పెడతామని బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసి వెహికల్ పిలిపించారు. 108లో ఎక్కించుకొని డైరెక్ట్ వాళ్ళని హాస్పిటల్ దగ్గరికి చేర్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన క్రమంలో వాళ్ళకి ఒక పాలపత్తి మంగమ్మ అనే ఆమెకి బాగా సివియర్ ఇంజరీస్, లెగ్ ప్యాచర్, హ్యాండ్ ప్యాచర్ అయితే దాన్ని వాళ్ళని ఒంగోలు షిఫ్ట్ చేయమని చెప్పారు. ఆ కోటిరెడ్డి అనే అతనికి హ్యాండ్ ప్యాచర్ అయింది. వేరే ఇద్దరు క్షతగాత్రులకు చిన్న చిన్న గాయాలు తగిలి తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు చేయించి కుట్లు వేయించుకొని నా కారులోనే మళ్ళీ వెనక్కి ధర్మవరం ఎక్కిపోతున్న సమయంలో మన బలికొర ఎస్ఐ గారు అక్కడికి వచ్చి ఇద్దరుండి వైద్యం చేయించుదామని చెప్పేసి కాంపౌండ్ బయట నుండి మాట్లాడాడు. తర్వాత నేను వెహికల్ దగ్గరికి వెళ్ళాను. ఆ సమయానికి వెహికల్ దగ్గరికి వెళ్ళేళ్ళకు మా వాళ్ళంతా కుర్రోళ్ళంతా గుమ్మిగూడి వెహికల్స్ లో మద్యం బాటిల్ ఉన్నాయి, అయ్యున్నాయి అని చెప్పేసి చెప్తుంటే నన్ను కూడా ఆపారు. నేను కూడా దిగానండి. అక్కడ దిగినాక ఆ వెహికల్ గానీ వెనక డిక్కీలో గానీ అన్ని పరీక్షించగా ముందు డ్రైవర్ సీట్ లో ఒక బీర్ బాటిల్, ఖాళీ మద్యం బాటిల్, వాటర్ బాటిల్ ఇవన్నీ కనిపించినాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్లో పుష్ బ్యాగ్ మొత్తం వెనక్కి సీట్ అంతా వాల్చి పొనుకొని నిద్రపోతూ వస్తున్నట్టు అనిపించింది. రైట్ సైడ్ లో డ్రైవర్ నాగరాజు గారు, బల్లికుర ఎస్ఐ గారు వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కనే నాగమల్లేశ్వరరావు గారు, సొంతమగలూరు ఎస్ఐ గారు పొనుకొని ఉన్నారు. తర్వాత డిక్కీ ఓపెన్ చేసి చూడగా ఒక బ్లూ బ్యాగ్ లో సైడ్ కవర్ లో వచ్చేసి ఒక మద్యం ఫుల్ బాటిల్ ప్యాకెట్ లాగా కనిపించింది. ఏంటిది ఆ ప్యాకెట్ అని చెప్పేసి పేకింగ్ లోపల గంజాయి చూసి స్టన్ అయిపోయారు అందరూ కూడా. ఈ ఓపెన్ చేసి ఎప్పుడైతే తీస్తున్న క్రమంలో మా అద్దంకి సిఐ గారు సుబ్బరాజు గారు ఎవరిని కూడా వెహికల్ దగ్గరికి రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ వీడియోలు తీస్తారా అని చెప్పేసి మాట్లాడుతూ వీడియోలు తీసిన వాళ్ళందరినీ బెదిరిస్తూ, నేను ఆ రోజు ఆ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని చెప్పేసి నన్ను బెదిరించి, నువ్వు అంతకుముందు లోడ కేసుల్లో ఉన్నావు, ముద్దాయిలుగా ఉన్నావు, నీ మీద మళ్ళా కేసులు కట్టి జైలుకు పంపిస్తానని చెప్పి నన్ను బెదిరించి అన్ని చేస్తా ఉన్నారు. మన గౌరవ డిఎస్పీ గారు ఆ రోజు సంఘటనలో ఏం చెప్పారు, ధర్మవరం దాటగానే శంకవరపాడు ధర్మవరం మధ్యలో గంజాయి దొరికింది, అది దాన్ని సీజ్ చేసి తీసుకుని వస్తున్నాం అన్నారు. మన ఎస్పీ గారు ఏం చెప్పారు, అక్కడెక్కడో కొమ్మాలపాడు దగ్గర సీజ్ చేసామన్నారు. వాస్తవంగా అది కాదు. ఆ రోజు వాళ్ళకి గంగమ్మ గుడి దగ్గర ఒక పోలీసులు అందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకున్నారు. ఫంక్షన్ చేసుకుని నాన్ వెజ్ ఫంక్షన్ చేసి వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది అతిరథ మహారాజులు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్ లో పాల్గొని అక్కడ ఏదో కార్యక్రమాలు చేసుకుని దాని వస్తువు కూడా ఆ టైంలో వాళ్ళకి ఎట్లా జరిగింది అనేది పూర్తిగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న వెహికల్ కి వాళ్ళు చెప్పేదంతా కట్టు కదా మోటార్ సైకిల్ అడ్డం వచ్చిందని అయ్యని అక్కడ ప్రత్యక్షంగా ఉన్న సాక్షులు ఉన్నారు, అందరు చూస్తా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ లో ముందు మోటార్ సైకిల్ వస్తుంది, దాని వెనకిడితే ఆటో వస్తుంది.
పూర్తిగా వీళ్ళు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సిన వాళ్ళంతా పూర్తిగా రైట్ సైడ్కి వచ్చేసి ఈ సైడ్కి వచ్చేసి ఉన్న వెహికల్స్ని కొట్టడం జరిగింది. ఆ క్షతగాత్రులని మేమే 108లో ఫోన్ చేసి పంపించామన్నారు. అది కరెక్ట్ కాదు. ఆ 108కి ఫోన్ చేసింది అక్కడ లోకల్ స్థానికులే, మా ఊరికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళని చేర్చింది వాళ్ళే. అక్కడి నుంచి మళ్ళీ చేసినాక వాళ్ళిద్దరూ కూడా ఏరే వెహికల్ పిలిపించుకొని ఆ వెహికల్లో వెళ్ళిపోవటం. మా అద్దంకి సిఐ గారు ఈ వెహికల్కి ఎక్కడైతే దాని చుట్టూరు కూడా ఎవరిని రానియకుండా చేసి అక్కడ ఉన్న జనాన్ని అంతా భయప్రాంతం చేసి ఏదైతే విషయం ఉందో దాంట్లో ఏముంది విషయం అనేది బయటికి రానియకుండా పొక్కనీయకుండా చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్థానికులు ఎవరైతే ఉన్నారో వీడియో తీసినా లోపల అంతా మద్యం కనిపిస్తున్నా ఇంకోటి ఎన్ని కనిపిస్తున్నా వీడియో తీసుకోకూడదు, డిక్కీ ఓపెన్ చేయకూడదు అన్ని నేను స్వయంగా ఉండి అడ్డం పోయాను. ఏమంటే క్షతగాత్రులు వాళ్ళకి కాలు ఇరిగి చెయ్యి ఇరిగి అందరూ వాళ్ళు ఎస్టీ ఒక పాలపర్తి మంగమ్మ అనే అయితే ఎస్టీ లావా అలా ఏమీ లేదండి. వాళ్ళ పరిస్థితి ఏమీ చెప్పకుండా మీరు ఎట్లా వెహికల్ తీసుకెళ్తారు అని చెప్పంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, కేసు ప్రాపర్టీ, కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో మీరు ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఆ రోజు ఆదివారం సాయంత్రం 5:30 ఆదివారం రోజు కోర్టుకు ఎవరైనా ప్రాపర్టీ సబ్మిట్ చేస్తారంటే పంచనామా ఉండాలా, ప్రతిదీ ఉండాలా. ఏమీ లేకుండా ఒట్టి గంజాయి ప్యాకెట్ తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేస్తామని జనానికి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో అక్కడ లోకల్ విలేజెస్ మొత్తం కూడా సిఐ గారి మీద బాగా ర్యాష్ అయ్యి, సార్ మీరు మాట్లాడటం పద్ధతి కాదు, మీరు నోటి దురుసు తగ్గించుకోవాలని చెప్పినా కూడా వినకుండా ఇది చేస్తా ఉంటే అంతలో డిఎస్పీ గారు అక్కడికి వచ్చారు. సుమారు 8:30 టైంలో డిఎస్పీ గారు వచ్చి సిఐ గారిని పంపించేసి అందరిని పక్కకు పిలిచి సర్దుబాటు చేసి, సార్ ఇది విషయం, ఆయనతో మీకు సంబంధం లేదండి, ఏదన్నా విషయం ఉంటే దెబ్బలు తగిన వాళ్ళకి కానీ క్షతగాత్రులకు న్యాయం చేపిద్దాం, రేపు ఉదయం నా దగ్గర రండి వాళ్ళ బంధువులు తీసుకొని నేను చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చినాక ఆ వెహికల్ కానీ ఆటో కానీ ఇచ్చి పంపించడం జరిగింది. గంజాయి దొరికింది, మద్యం దొరికింది, మద్యం ఖాళీ బాటిల్ సీసాలు, బీర్ సీసా, సొగం దాగిన బీర్ సీసా ఉంది. అవన్నీ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు వీడియో తీశారు. ప్రత్యక్షంగా కనపడుతున్నా కూడా అవి మొత్తం మేము సీజ్ చేసినవి మీ పోలీసులు వాడిని కాదు అంటున్నారు. సీజ్ చేసి ఉంటే అట్లా తీసుకొస్తారండి అవి ప్రతిదీ. ఆ కార్యక్రమంలో పోలీసులే గంజాయిని అరికట్టాల్సింది పోయి పోలీసులు గంజాయిని తీసుకొస్తుంటే ప్రజలు అరికడితే ప్రజల మీద తిప్పి కేసులు పెడతామంటాం ఎంత విచిత్రంగా ఉంటుందో మీరు ఆలోచించాలా. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు మొత్తం ఈరోజు మన పోలీసు వారు కూడా అంతా వచ్చి మొత్తం చూశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఇదంతా కట్టుగా తల్లారు అంతే. ఒక చోట దొరికిందన్నారు, ఒక చోట దొరికిందన్నారు, నిన్న ఒక చోట వేరే చోట కొలతలు కొలిశారు. ఇవన్నీ కట్టుకథలు కలుతున్నారు. జనం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇది బయటకు వస్తే గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, పోలీసు వ్యవస్థ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు తప్పితే ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.